హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తా. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఆది బ్లౌజు నేను కుట్టిందే, మీకు చూపించిన కదా షార్ట్స్లా. ఇది వాళ్ళ ఐరన్ కూడా చేయలేదు. మనం కుట్టిన తర్వాత వాళ్ళకి ఇస్తే ఎంత మడత పెట్టినట్టు ఎట్లుంటుందో చూడండి. రీసెంట్గానే కుట్టినది, 2 months అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఇచ్చారు బ్లౌజు, చూసారు కదా. నా దగ్గర అన్ని కలర్స్ పైపింగ్ ఇది ఉంటుంది, పైపింగ్ కోసం క్లాత్. ఇందులో ఎల్లో వచ్చిందని ఎల్లో వేసిన నేను. అయితే ఈ మాప్ తోటి మనమైతే బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. కొంచెం డిజైన్ పెట్టమన్నారు. బార్డర్ బ్లౌజ్ వచ్చింది, అంటే బ్లౌజ్కు ఇది పట్టు బ్లౌజు, దీనికి బార్డర్ వచ్చింది కాబట్టి ఇది హ్యాండ్స్కి వేయాలి. ఈ బార్డర్ వచ్చింది కదా, ఇది వెనకాల మనకు నెక్ డిజైన్ పెట్టమన్నారు, పెట్టాలి. నేను ఎట్లా కుడతానో చూపిస్తా, అది కూడా డిజైన్. ఫస్ట్ అయితే ఇది ఏ సైజ్ బ్లౌజో తెలుసుకోవడానికి మనము బ్యాక్ నుంచి ఇట్లా చంక దగ్గర నుంచి కొలుచుకోవాలి. ఇది 18 అయితే ఉంటుంది మొత్తం. విడత అయితే 18 ఉంటుంది. ఇది ఇంతకుముందు నేను కుట్టిన కదా ఇది బ్లౌజ్, అందుకే చెప్తున్నా. హైట్ ఎంత ఉంటుందో చెక్ చేద్దాం. 15.5 ఉంది, కానీ రెడీ అయిన తర్వాత 15 రావాలి. వాళ్ళు 16 పెట్టమన్నారు. చూద్దాం. ఫస్ట్ అయితే హైట్ 16, అంటే ఖర్చులతో కలిపి 16 inches పెట్టుకోవాలి. దీనికి గల్ల చిన్నగా ఉంది, డీప్ నెక్ కాదు ఫ్రెండ్స్, అందుకోసమని 6 inches పెడుతున్నా నేను. కరెక్ట్ ఉందా చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని, ఇక్కడ నుంచి హార్మోల్ కూడా 6 inches పెడుతున్నా. ఇప్పుడు 2 లైన్స్ కలుపుకోవాలి. ఇక్కడ 6 inches ఉందా చూసుకోవాలి కరెక్ట్. ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ ఎల్ షేప్ లా గీసుకోవాలి. ఇది ఫ్రంట్ ఓపెన్ కటింగ్ లేకుండా, ప్రిన్సెస్ కట్ చేయకుండా కుడతా. అది ఎట్లా కటింగ్ చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకొని సగములకు ఒక మార్క్ చేసుకొని, చేయితోటి అయితే చేయితోటి, లేకపోతే ఇట్లా స్కేల్ ఉంటే స్కేల్ తోటి అయినా గీసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు నెక్ అయితే 3 inches పెడుతున్నా, షోల్డర్కు 3 inches ఉంటుంది. వీళ్ళది 8 ఉంది, అందుకోసమని 2.5 కూడా సరిపోతుంది, కానీ 3 తీసుకుంటున్నా.
ఇట్లా మార్క్ చేసుకోవాలి. తర్వాత 18 వచ్చింది కదా 2 ఫోల్డ్ మీద 18 ఇంచెస్ అంటే మనకు 36 సైజు బ్లౌజ్ అని అర్థము. ఈ 18లో సగం ఎంత వస్తుందో చూసుకోవాలి. ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఈ 9 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్. ఖర్చుల కోసం 2 ఇంచెస్. ఓకే ఫ్రెండ్స్, 36 సైజు. ఇక్కడ మనకు వేస్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఒకసారి. తక్కువ 8 వచ్చింది. తక్కువ 8 ఇక్కడ వేసుకొని డాట్స్ కోసం ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు లైన్ గీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఇంచు పట్టిని ఇట్లా పెట్టి సగానికి ఒక మార్కింగ్ చేయాలి. 4.5 దగ్గర 5 తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే గల్ల పైకి ఉన్నప్పుడు మనకు పైకే ఉండాలి, మరి ఇంత కిందికి ఉండొద్దు. అందుకోసమే చూశారు కదా. ఇదైతే బ్యాక్ కట్ చేసుకుందాం. ఇక్కడైతే మీ ఇష్టం, ఏ గల్లైనా గీసుకోవచ్చు. నేనైతే గల్ల గీసుకునేటప్పుడు చెప్తా, ఎందుకంటే డిజైన్ పెట్టమన్నారు కదా, ఆ డిజైన్ అయితే పెడతా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి యాజ్ టీజ్గా. ఇది కట్ చేసుకున్నాక స్లీవ్స్ కట్ చేసుకుందాం. నేను క్లాత్ తీసి పెట్టిన దానికోసం యాజ్ టీజ్గా అయితే గీసి పెట్టుకోవాలి. తీద్దాం ఇది. తర్వాత ఇక్కడ లోతు తీయడం కోసమని ½ ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా అయిపోయింది. తర్వాత నెక్ ఇక్కడ నుంచి 6.5 దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. మన ఇష్టం, ఇక్కడ ఏదైనా డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఉక్కు పట్టి కాజా పట్టి కోసం అయితే ఒక ½ ఇంచ్ మందం డ్రా చేసుకున్నాము. కింద సైడ్ కూడా ½ ఇంచ్. తర్వాత ఇప్పుడు 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 4 ఇంచెస్.
ఇక్కడ కూడా 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని పైనుంచి 11.5 11 దగ్గరైనా 11.5 దగ్గరైనా ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని రెండిటికి కలపాలి ఇట్లా. తర్వాత ఇది కటింగ్ చెయ్యము, ఇప్పుడు మనము ఇట్లే కుట్టుకుంటాం కాబట్టి ఈ సైజు వాళ్ళకు 2 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు లైన్ గీసుకోవాలి ఇట్లా. కొంచెం క్రాస్ ఇస్తే సరిపోతుంది ఇట్లా. ఇక్కడ 2 ఇంచెస్ కట్ అయిపోతుంది కాబట్టి, అంటే కుడతాం కదా ఇట్లా, ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మళ్ళీ తగ్గకుండా. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ పడదు కదా. ఇక్కడ కూడా ఇక్కడ కుడతాం కదా 1/2 ఇంచ్ మందము, ఇక్కడ ఒక 1 ఇంచ్ మందం చేసుకుందాం. 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా సరిపోతుంది. ఇట్లా లైన్ గీసుకొని ఇక్కడ కూడా లైన్ గీసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ డౌన్ చేసుకున్నాం. అంటే ఇది కట్ చేసుకోవాలి, ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చంక దగ్గర మనకు బొంగలు బొంగలు వస్తుంది. అట్లా రాకుండా ఉండాలంటే ఇక్కడ కూడా తర్వాత ఇక్కడ మనం ఎంతవరకు అయితే తీసుకున్నామో అంతవరకు ఇక్కడ నుంచి ఒక 2.5 కుట్టుకున్నామంటే ఒక 1/2 ఇంచ్ మంచిగా వస్తుంది, పఫ్ అనేది మంచిగా వస్తుంది. అందుకోసమని అంతే. ఇక్కడ కూడా ఇప్పుడు ఇది కట్ చేసుకుందాము. ఇది కట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇది ఇట్లానే కుడతాను, నేను చూపిస్తాను. నేను ఇదంతా కట్ చేసుకోవాలి. ఇది ఒక రకం ప్రిన్సెస్ కటింగ్ అనమాట. చాలా రకాలు ఉంటాయి, మీకు చూపించిన ఆల్రెడీ నేను 2-3 రకాలు అయితే చూపించిన. 2-3 రకాలు అయితే ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కట్ చేస్తా. ఇదొక రకము కట్ చేయకుండా కుట్టే ప్రిన్సెస్ కట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఇక్కడ ఒక కట్ ఇచ్చుకుంటే మనం ఇట్లా కుట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అయిపోయింది. ఇది చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా కరెక్ట్ చూసుకొని, కొంచెం ఎక్కువ వచ్చింది దీనికంటే కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ నుంచి డాట్స్ ప్యాంట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి చేసుకున్నామంటే ఇక్కడ మనకు రింకిల్స్ రాకుండా ఉంటుంది. అందుకోసమని కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది. ఇక్కడ కూడా కింద ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. స్లీవ్స్ కట్ చేసుకుందాం. ఆల్రెడీ కట్ చేసిన, కాకపోతే మీకు చూపించాలి కదా. ఇట్లా 4 ఫోల్డింగ్ వేసుకొని క్లాత్ తీసి పెట్టుకున్నా సరిపోతుందా లేదా అని 11.5 తయారైన తర్వాత మనకు 10.5 రావాలి. డౌన్ కోసము 3.5 తీసుకున్నా. ఒక లైన్ గీసుకోవాలి. మనకు 8 ఇంచెస్ ఆర్మ్ రౌండ్, ఇక్కడ 8 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి మధ్యలకు ఒక లైన్ గీసుకోవాలి. మధ్యలకు ఇట్లా తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ ఇట్లా అనుకొని ఇక్కడ ఒకటి లైన్ గీసుకోవాలి. ఇది మాస్టర్ కటింగ్. ఫార్ములా మాస్టర్ ఇట్లానే కటింగ్ చేస్తాడు. ఆ కటింగే మీకు చూపిస్తున్నా. ఇట్లా మధ్యలోకి ఒక లైన్ గీసుకోవాలి. సగానికి గీసుకొని కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ తీసుకొని గీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా గీసుకోవాలి. ఇట్లా తర్వాత ఇది తింపేసి మళ్ళా ఇట్లా ఇట్లా రావాలి. ఇట్లా మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సెకండ్ లైన్ నుంచి ఇక్కడికి ఇట్లా మళ్ళా ఇది తింపేసి మళ్ళీ ఇట్లా ఇట్లా రావాలి. ఇక్కడైతే అతుకులు పడతాయి. ఇక్కడ వాళ్ళది ఎంత ఉందో చూసుకొని పెట్టుకోవాలి. 5.5 ఉంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకొని లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడైతే అతుకులు పడతాయి కాబట్టి ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక టక్, ఇక్కడ కూడా ఇప్పుడు మడత తీసేసి 2 ఫోల్డ్లు వేసుకొని లోతు కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, స్లీవ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. టైం వేస్ట్ అవుతుంది కదా. కటింగ్ అయితే తెలిసిపోయింది కదా. స్టిచ్చింగ్ కూడా చూపిస్తా చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.